జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్, ఇప్పటికే మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయిస్తున్నాం. మా సురేష్ నగలు తీసుకొచ్చేలోపు మీరు బిల్లు పే చేస్తారా? ష్యూర్. టోటల్ అమౌంట్ ఎంతో చెప్పండి. బట్టలు నగలు అన్నీ కలిపి 16,40,000 అయింది సార్. 16,40,000. కొంచెం డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది సార్. $16,20,000 సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ రౌండ్ ఫిగర్ చేసి 16 lakhs తీసుకోండి ప్లీజ్. 16 lakhs ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. క్యాషా కార్డా సార్? క్యాషే. బాంబు పడే సమయం వచ్చిందే. నా గుండె ఆగిపోయేలా ఉంది. మీరేం ఆవేశపడకండి ఆంటీ, కాస్త ఆగండి. మీరు కొంచెం నోరు మూయండి. వసు గారు, డబ్బులు తీసుకురండి. ఇందులో డబ్బులు లేవండి. ఈ తెల్ల కాగితాలు ఎలా వచ్చాయి? ఏంటి సార్ ఇది? ఇదే వైట్ పేపర్స్ ఉండడం ఏంటదనా? ఇంటి దగ్గర నుంచి డబ్బులే కదా తెచ్చాం. డబ్బులే తెచ్చాను. వచ్చి ఇప్పుడు డబ్బులు బ్యాగే తెచ్చావా లేక వేరే బ్యాగ్ తెచ్చావా అక్క? డబ్బులు బ్యాగే తెచ్చాను. డబ్బులు తెస్తే అవి తెల్ల పేపర్లు ఎలా అయ్యాయి? అదే అర్థం కావడం లేదు. ఏంటి బాబా ఇది? డబ్బులు వైట్ పేపర్లుగా మారిపోవడం ఏంటి? నాకు భయంగా ఉంది. కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు అభిరామ్? చెత్త కాగితాలు బ్యాగ్లో పెట్టుకొని బట్టలు నగలు కొని తెలివిగా నగల్ని బయటికి పంపించి మాల్ వాళ్ళని మోసం చేయాలనుకుంటున్నారా? మాటలు జాగ్రత్త. మేమెవర్ని మోసం చేయడానికి రాలేదు. మరి మనీ లేకుండా మాల్కి రావడం ఏంటి? అయినా మీ దగ్గర మనీ ఎక్కడుంది? ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. గెట్ అవుట్. ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన తెల్ల కాగితాలు కరెన్సీ నోట్లు అయిపోవు అభిరామ్. డబ్బులు లేకుండా వచ్చి లక్షలు లక్షలు బిల్ చేసి బాగానే టైం పాస్ చేశారు. ఏసీ మాల్లో ఎంజాయ్ చేశారు, అంతేగా. మూర్ఖంగా మాట్లాడకండి. అనవసరంగా నోరు జారకండి. ఏ అందరి ముందు మీ పరువు పోతుందనా? ఇప్పుడు మీకు వేరే ఆప్షన్ కూడా ఉంటుంది. కొన్న నగలు బట్టలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడమేగా. కావాలంటే చెప్పండి, ఆ బిల్ నేను పే చేస్తాను. భిక్షం వేశాననుకుంటాను. మీలాంటి వాళ్ళ దగ్గర చేయి చాచాల్సిన అవసరం మాకు లేదు. మేనేజర్ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటా లేక ప్లానా మిస్టర్ అభిరామ్? ప్లాన్ ఏంటి? అంత పెద్ద బిజినెస్ మ్యాన్తో ఈ మందుకోపోతున్నారు. మీకు ఇది సిగ్గుగా అనిపించట్లేదు? నగల్ని బయటకు పంపించి బిల్లు కట్టమంటే తెల్ల కాగితాలు చూపిస్తారా? మా నగల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు?
ఏం మాట్లాడుతున్నారండి? నగలని బయటకు తీసుకువెళ్ళింది మీ వాళ్ళేగా. కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. ఎవరికి తెలుసు మేడం, మా వాడు మీలో చేరిపోయాడేమో, నగలతో పారిపోయాడేమో. మా వాడు నగలతో తిరిగి వచ్చే వరకు మీరెక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను. ఇవ్వండి, మేం డబ్బులతోనే మీ మాల్కి వచ్చాం. ఇక్కడే ఏదో జరిగింది. అంటే మమ్మల్ని అనుమానిస్తున్నారా? మీరు కూడా మమ్మల్ని అనుమానిస్తున్నారు కదా. మా శ్రావ్య డబ్బుల బ్యాగ్ ని ఫస్ట్ శారీ సెక్షన్ దగ్గర పెట్టి వాష్రూమ్కి వెళ్ళొచ్చింది. అప్పుడే మీ వాళ్ళు డబ్బులు మార్చేశారు. మీకంత డౌట్ ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తాను, చూడండి. చూడండి 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 సార్. ఇలా ఇవ్వండి సార్, ఫోను ఇవ్వండి. చూసారుగా, మీ అమ్మాయి బ్యాగ్ వదిలేసి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ మీరు మీ బ్యాగ్ తీసుకునే వరకు మా వాళ్ళెవరూ ఆ బ్యాగ్ని టచ్ చేయలేదు. మా మాల్లో ఎలాంటి గోల్మాలు జరగలేదు. మీరే డబ్బులు అనుకుని వైట్ పేపర్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి. ఇంకేం చెప్తారు? మోసం చేశాము అని చెప్పలేరు కదా. నగలొచ్చే వరకు బయటికి వెళ్ళలేరు. ఎందుకైనా మంచిది పోలీసుల్ని పిలవండి. అప్పుడైనా అసలు నిజం చెప్తారు. ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తాను. ఆలోగా నగలతో మా వాడు తిరిగి రాకపోతే పోలీసుని పిలుస్తాను. Sir, please mind your tongue. బాబాయ్, Huh. పిన్ని, ఏంటిదంతా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఏం కాదు. వసు గారు, ఒక్క నిమిషం. ఎక్కడ మిస్టేక్ జరిగింది వసు గారు? అదే అర్థం కావట్లేదండి. నగలు రాగానే బట్టలు వాపస్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం. లేదండి, ఇక్కడ జరిగింది బియ్యంకులకు తెలిస్తే మన పరువు పోతుంది. బట్టలు నగలతోనే మనం ఇంటికి వెళ్ళాలి. లేదంటే మోసం చేశామన్న ముద్ర పడుతుంది. డబ్బులు లేవు కదండి. నాకు తెలిసి ఇంట్లోనే ఏదో పొరపాటు జరుగుంటుందండి. నేను ఇంటికి వెళ్ళి చెక్ చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. వసు గారు, మేనేజర్ గారు, మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. నేను ఇంటికి వెళ్ళి 1 గంటలో తిరిగి వచ్చేస్తాను. తిరిగొచ్చేస్తారా లేక నగలతో పారిపోతారా? ఆ నగల కంటే విలువైన మనుషుల్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాను. అది గుర్తుంచుకొని మాట్లాడు. అమ్మ శ్రావ్య, నువ్వు కంగారు పడకు. సరే పిన్ని, 1 అవర్లో వచ్చేస్తాను. అలాగే. వస్తానండి. జాగ్రత్త వసు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.